గాజా శాంతి మండలిలో సభ్యులుగా చేరాలని వివిధ దేశాధినేతలను కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్కు ఆహ్వానం పంపారు. తమ అధ్యక్షుడికి దౌత్య మార్గాల్లో ఆహ్వానం అందిందని, దానిని పరిశీలిస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ప్రతిపాదన వివరాలను అధ్యయనం చేస్తున్నామని, మరింత స్పష్టమైన సమాచారం కోసం అమెరికాతో సంప్రదింపులు జరిపి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఐరోపా సమాఖ్య అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లియోన్కు కూడా ట్రంప్ ఆహ్వానాలు అందాయి. థాయిలాండ్కు ట్రంప్ సందేశం పంపారు. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించారు. ఇది గాజాకు పరిమితమైన శాంతి మండలిగా పేర్కొంటున్న ఐక్యరాజ్య సమితికి పోటీగా దీన్ని తీర్చిదిద్దాలని ట్రంప్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గాజా పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించే ఈ మండలిలో చోటు లభించడం ఎంతో ఖర్చుతో కూడుకున్నదిగా తెలుస్తోంది. ఇందులో చేరే దేశం దాదాపు 9,000 కోట్ల రూపాయలు కట్టాలని, అప్పుడే శాశ్వత సభ్యత్వం దొరుకుతుందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ మండలిలో చేరడం, దాని పనితీరుపై ఇంకా స్పష్టత లేదు. దీంతో ఆహ్వానం అందుకున్న దేశాల్లో ఎన్ని చేరుతాయన్న విషయంపై సందిగ్ధం నెలకొంది.